వీడైతే నన్ను మార్నింగ్ మొత్తం పడుకొని నైట్ గోల గోల చేశాడు. ఇప్పుడు వాడిని పేకాలి, వాడి దగ్గర బరిగెడుతున్నాడు. వాళ్ళ అత్త మీద అరుస్తున్నాడు ఇప్పటిదాకా. అత్త బిజీ వంటలో. చిక్కుడుకాయ కారం, చిక్కుడుకాయ కారం, ఎగ్ టొమాటో కర్రీ, పులుసు. హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజైతే మాకు రాత్రి నుండి జల్లు పడుతూనే ఉంది. మొత్తం తడిచిపోయినాయి. ఇప్పుడు జల్లు పడుతుంది కానీ వీడియోలో తెలియట్లేదు. ఇక్కడ ఈ అత్త అల్లుళ్ళు బిజీ, ఇక్కడ నేను మా అల్లుడు బిజీ. కానీ ఆడు మామనే చూస్తుండ బాయ్. ఇటు చూడు ఎట్ట చూస్తుండ నిన్ను. మాకైతే జల్లు పడుతూనే ఉంది అప్పటి నుంచి. ఏం తుఫాన్ చెప్పిండో కానీ మేము వెళ్ళే లోపు దగ్గర బాగుండు. ఆవులు ఇంకా స్టార్ట్ అయినాయి. మార్నింగ్ అయితే అసలు ఉండట్లేదు, నైట్కి అసలు ఒక్కటి కూడా ఉండట్లా. ఇంకా ఈ టైం నుండి స్టార్ట్ అవుతున్నాయి ఆవులు ఫుల్గా. దాకా కుళ్ళిండు, నేను ఈయన ఎత్తుకున్నాను. డోర్ తీయంగానే పరిగెడుతున్నాడు వీడు. దించి నేను బిజీ. పని అయితే మేము రాము. ఏమైనా దోలు చేయాలంటే చెప్పత్తా, వస్తామని చెప్పు. మా బొడ్డోడికి యాపిల్ ప్యూరీకి రెడీ చేసినాం. చిక్కుడుకాయ కారం రెడీ అయిపోయింది. చట్నీకేమో ఫ్రై చేసి పెట్టాం, ఎందుకంటే మినపగారు చేసుకుందాం అనుకున్నాము. అదిగోండి ఎగ్ టొమాటో కర్రీ కూడా ఫినిష్. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మేమైతే ఇల్లిద్దరితో ఆడుకుంటున్నాం. రిక్కీ గారిని ఎత్తుకొని ఈయన ఎత్తుకున్నట్టే లేదు. నాకు వీడియోలో ఎత్తుగానే వస్తున్నాడు కానీ అసలు పుట్టిన అబ్బాయి అట్టున్నాడు వీడు. ఆ రెండు అన్నయ్య వదినలాగా కొట్టుకుంటున్నాయి. ఇక్కడ ఈ రెండు నేను మా ఆయన అలిగితే బొజ్జగించుకుంటున్నారు. పనికలకి ఇంకా రాలే, ఇంకా గట్టి కొట్టుకుంటాయి. ఆ అత్తయ్య గారు అంటే చూస్తున్నారంట ఎవరికి శ్రద్ధ అని. ఈడు దచ్చిత్ గాడు, ఆడు రిక్కీ గాడు, అట్టు రిక్కీ గాడు. ముద్దు పెట్టు కొరకు. హగ్ చేసుకో బాబుని, హగ్ చేసుకుంటావుగా. హగ్గి బావ మరుదులు అమ్మాయిని తెచ్చుకుంటుంది హగ్గులు. కర్రావు ప్రాణం మొత్తం ఆ చెత్త మీద ఉంది. ఇంత చెత్త ఉంటే నువ్వు నన్ను ఎత్తుకున్నావేంటే, నేను ఆగం చేస్తా కదా అని. అసలు రోజుకి 2-3 సార్లు ఊడ్చినా కూడా ఎంత చెత్త వస్తుంది. రోజు మాపు కొట్టడమే. చూడు వస్తే ఏ మొహన నిన్ను చేయమంటే అన్నయ్య గారు. వావ్. ఇక్కడ మా ఇద్దరి డిస్కషన్ మాత్రం అల్లం చట్నీ గురించి. అల్లం చట్నీ అంటే మా అన్నయ్య గారికి ఇష్టం అనమాట. అడక్క అడిగారు. మామూలుగా ఏవి అడగరు అనమాట. ఆయన తినేదే కొంచెం. మళ్ళీ అందులోకి ఇది మినపగారెలు రెడీ, అల్లం చట్నీ రెడీ అవుతుంది. ఇదిగోండి అయిపోయింది గారెలు వేయడం. ఇదేమో పల్లి చట్నీ. తినడానికి నేను మా ఆయన ఆంధ్ర బో భలే ఎక్కిరించు. ఇంకోసారి ఎక్కిరివా. మొత్తం అయిపోయింది. తినడం లేట్. ఇంకా ఇక్లం అక్కడ దోలకు వెయిటింగ్. అమ్మా వీడైతే నిద్రపోయాడు కదా అని బట్టలు ఆరేయటానికి వెళ్ళాను నేను. ఇంకా వీడు ఈలోపే నిద్రలేసి వెతుక్కుంటున్నాడు. అందుకనే కిటికీలో నుండి పలకరిస్తున్నా. మా చిన్న బొడ్డోడైతే ఎప్పుడో ఒకసారి బాల్ ఫ్రెష్గా ఇచ్చి తీసుకొచ్చాడు మా ఆయన గారు. మాకు అక్కడ ఊర్లో దొరకవుగా, సో ఇక్కడ రాగానే తిరగబుద్ది. ఫ్రెష్గా నొక్కితే నెయ్యి వస్తుంది. మా బొడ్డోడు కావాలంట దోల. దోల కావాలి. తింటాడు ఏదో లైట్ మన
నేను పెడతా ఉండు నువ్వు ఒరే ఒరే అట్లా ఆగకూడదు. అమ్మ వచ్చి పెట్టి దోలకాయ నువ్వు నాకు తెలుసు. బుజ్జి హోంవర్కా ఏ మళ్ళీ ప్రాజెక్టా? పెద్ద కోళ్ళగా చిన్న కోళ్ళగా? వీళ్ళు మంచి సనాతన ధర్మం పాటించే నాతో క్రిస్మస్ బొమ్మలు. క్రిస్మస్ బొమ్మ కాదు అది, చెట్టు బొమ్మలు. ఏదో బొమ్మలు. పెద్ద మీద చిన్న మీద తెలవదు, చేతు చెప్పిన అతను. పాపం మా అబ్బాయి అక్కడ దోలు చేస్తున్నాడు ఆ గదిలో, భయపడి ఎడ కూర్చున్నాడు. ఆ మాత్రం భయం ఉండాలి మా అబ్బాయి నీకు. రఫ్ ఇది. ఓ రఫ్గా అంత హడావిడి చేస్తున్నాం ఎందుకు మరి? బాగుంటే వర్క్ కట్ చేయడం ఇంకా ఓకే. బాగుందంటే దీన్ని కట్ చేసేసి దీన్ని కలర్ ఎలక్ట్రిసిటీ వీడు రోజు చేసే గోల సరిపోదన్నట్టు ఇంకెక్కడా ప్లేస్ లేనట్టు టీవీ కౌంటర్ ఎక్కి టీవీ కౌంటర్ ముందు ఉన్నాయన్నీ పీకి ఇసురు కొడుతున్నాడు. అసలు ఇంకేమున్నాయో విసిరేయటానికి అని చూస్తున్నాడు, అన్నీ విసిరేసి. ఇంకా కాసేపు ఆగితే ఎక్కి కూర్చుంటాడు కూడా బుద్ధుడి విగ్రహం లాగా. పైన తలకి తగిలిద్దని చెప్తున్నా వినకుండా దోలు చేస్తూనే ఉన్నాడు. తగిలిద్దిరా దా 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 నువ్వే దా. అటు దిగుతాడు. చూసారా ఇంకా మెల్లగా టీవీ కౌంటర్ ఎట్లా ఎక్కాడు, ఏం తెలియనోళ్ళలా చేస్తాడు గోల మాత్రం. ఇంకెక్కి అక్కడ పెన్ డ్రైవ్, ఆ టీవీ కవరు ఇవన్నీ లాగుతున్నాడు. మాట విననే వినట్లేదు అసలు. మన అంటే రివర్స్ మనల్ని తిడతా ఉంటాడు. ఆయన గారి ట్రయల్స్ అయిపోయినాయి అంటే ఇదిగోండి గ్లిటర్ షీట్స్తో కటింగ్ చేస్తున్నాడు, పెయింట్లు వేసే పని తగ్గిద్దని. నీ మొహం క్రిస్మస్ ట్రీ మెరుస్తుంటే బాగుంటుందని పెయింట్ వేసే పని కాదు. అవునా? లైట్లు పెడతామేమో నువ్వు అనుకున్నా, నీ క్రియేటివిటీ వాడి. నీలాగా ఎలక్ట్రిషియన్ కాదు. నేను కాదుగా. వీడి గోలలో వీడున్నాడు. బాయ్ అమ్మా. సచ్చిందాకు ఆల్రెడీ చెప్తే నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోకి శ్రీలత ప్రిపేర్ అవుతుంది. మైక్ ఆన్ అయిందా? చేసుకో మరి. అయింది. ఎన్ఆర్ కొట్టు. లంచ్ అయితే రైస్, చిక్కుడుకాయ కారం, పప్పు, టొమాటో అండ్ ఎగ్ కర్రీ, ఇంకా వంకాయ కారం ఉంది, పెట్టడం మర్చిపోయి పెడతా. వదిన వాళ్ళు కూడా జియో ఎయిర్ ఫైబర్ అయితే పెట్టిస్తున్నారు. టెక్నీషియన్ వచ్చారనమాట. ఇదిగోండి ఇంకా సెట్టింగ్ అంతా మొదలవుతుంది ఇప్పుడే. ఇప్పుడు వదిన వాళ్ళకైనా 2 ఫోన్స్కి బ్యాలెన్స్ వేయించుకోవాల్సి వస్తుంది, మళ్ళీ సపరేట్గా టీవీకి కూడా బ్యాలెన్స్ వేయించాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది? అదే కాస్ట్కి ఎయిర్ ఫైబర్ కూడా వచ్చేస్తుందని మా ఆయన సజెస్ట్ చేస్తే సరే పెట్టించమన్నారనమాట. ఇంకా అందుకనే ఈయనున్నప్పుడే అవకూడదామనేసి ఈరోజు పిలిపించాం. ఇలానో ఇప్పటి నుంచి ఇంకా పిల్లలకు కూడా హాలిడేసే కదా, ఎందుకంటే రేపు సంక్రాంతికి 1 వారం ఇస్తారు, తర్వాత మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేస్తాయి. వాళ్ళ ఇంట్లో ఇసుకించే బదులు ఇది బెస్ట్ కదా అనేసి ముందైతే పెట్టించేసాం. వాళ్ళు కూడా బొమ్మల ఛానల్స్ ఏవో ఒకటి చూస్తూ ఉంటారు కదా, టైంపాస్ అయ్యిద్దని. నేను మధ్యలో మీడియేటర్ లాగా లోపలిది బయటది లోపల చెప్తున్నా. మబ్బులు అయితే పట్టినాయి. నైట్ బస్సు ఎట్లా ఉంటుందో ఏందో. వీళ్ళైతే డిష్ బిగిస్తున్నారు. ఇంట్లో వైర్ కొత్త ఇల్లు కదా, డైరెక్ట్ పైప్ లైన్ పెట్టారు టీవీ దగ్గరికి, బయట దాకా వైర్ కనపడకుండా. మంచూరియా సాసు, ఇది ఆనియన్స్ అన్నీ ప్యాక్ చేసి ఇచ్చారు. ఇదైతే ఆల్ మిక్స్ నూడిల్స్ అనమాట. తింటాను. నాకు ఆయనకు ఆల్ మిక్స్, వీళ్ళకి ప్లెయిన్. సాసులు కూడా ఇచ్చారు, అక్కడైతే ఇచ్చేవాళ్ళు కాదు మనకి. ఇంకెలానో వైఫై వచ్చింది కదా అని ఈయన గారికి అయితే రైమ్స్ పెట్టాము. డ్యాన్సులు వేస్తున్నాడు. ఆ ఎయిర్ ఫైబర్కి వచ్చిన అట్టపెట్లు ఒకటి ఉన్నాయి, అవి పట్టుకొని వాటి మీద చేతులు వేసి ఇల్లంతా పాకడం,
ఆ రైమ్స్కి డ్యాన్స్లు వేయడం, ఎంత గోల్ చేయాలో అంత గోల్ అయితే చేశాడు ఊర్లో. అలవాటు అయ్యేది నువ్వు పో అంటే ఈ రోజైతే కిడ్స్కి టైం పాస్ గేమ్ అంట స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. మ్యాగ్నెటిక్ గేమ్, ఏ స్టార్స్ ఏ ట్రయాంగిల్స్. ఆన్లైన్లో తీసుకున్నా, నేను లింక్ పెడతాను. నేనే తీసుకున్నా మొన్న తర్వాత పిల్లలకి. మేము మా వదిన డిమార్ట్కి వెళ్ళాం కదా, డిమార్ట్లో తీసుకున్నా. అక్కడ మొన్న వెళ్ళాం కదా వ్లాగ్లో. మేము ఇక్కడికి వస్తే షార్ట్లు ఎన్ని కావాలంటే ఆయన తీసుకోవడానికి కుదిరిద్ది. అక్కడ మా ఇద్దరికి తీయడానికే కుదరట్లా. గేమ్ పర్రికా పెట్టు, పిల్లకాలం కూడా చూపి ఒకసారి మధ్యలో. ఆగులా మా లక్కి సిగ్గుపడుతుంది. బయట పెట్టు. అదే అది కూడా తీసుకో, అతుక్కుపోయింది కూడా. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు అవుటా. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు అవుటా. ఎక్కువ ఉండకూడదు మొత్తం. పెట్టు పెట్టు నువ్వు పెట్టు. అమ్మ నువ్వు గెలవాలి. గేమ్ తేడా వచ్చింది. ఆ మధ్యలో నీకు వచ్చినాయి కదా రెండు. నువ్వు ఓడిపోయింది. పెట్టు తీసుకో. 3 ఈ 2 5. అమ్మే ఇట్లా కాదు, నేను ఆడతా ఇప్పుడు. మా ఆయనగారు ఆస్తి పంపకాలు చేస్తున్నట్టు ఈ మ్యాగ్నెటిక్స్ పంపకాలు జరుగుతున్నాయి. నీకు 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 నాకు. ఇదైతే సైజ్ తగ్గించాం కానీ ఆడేది ఇప్పుడు 5 తక్కువ ఉంది అమ్మే. ఇంత 4 ఆడాం. నా 4 వచ్చినాయి. ఏం కాలే ఏం కాదు కానీ స్టార్ట్ చేద్దాం చూద్దాం. అమ్మాయి కింద పడితే పగిలిపోతాయి. అమ్మాయి థ్రెడ్ మీద కట్టకూడదు. దగ్గర ఇప్పుడు నా దగ్గర అమ్మాయి ఎవరి దగ్గర ఎక్కువ వాళ్ళు వింటు అలా అయితే అన్ని కలుపుతాను నేను. తీసుకో. అనవసరంగా వాడు డ్రు నేను ఎట్లా డ్రైన్ ఉండా తీసుకో. థ్యాంక్ యూ మాకు లైన్ క్లియర్ చేసినందుకు. ఫస్ట్ నేను సెకండ్ పండుగ అన్నీ ఉత్తర ధ్రువం ఒక దక్షిణ ధ్రువం ఉండాలి. అసలు ఈ గేమ్ అయితే ఎంత టైం పాస్ అయిందో అంటే అసలు అందరం కూర్చొని ఆడాలి అంటేనే చాలా రోజులు పట్టింది అనమాట. ఆడుకున్న కాసేపు ఫన్నీగా నవ్వుకుంటూ అయిపోయిందనమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎట్లానో రేపు సమ్మర్ దగ్గరలోనే ఉంది కదా, వస్తే మళ్ళీ వాళ్ళిద్దరే అవుతారు, ఆడుకోవటానికి కూడా ఉంటుందిలే అని చెప్పి తీసుకున్నాం. ఆడినంతసేపు నవ్వుతూనే ఉన్నాం అనమాట. బొగ్గలు నొప్పి వచ్చేదాకా నవ్వాం మేమైతే. ఈ ప్రోడక్ట్ కావాలంటే మాత్రం కమెంట్ చేయండి. మా ఆయన లింక్ వెతికి ఏదైనా వెబ్సైట్స్లో మీకైతే కమెంట్లో మెన్షన్ చేస్తారు. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఈ గేమ్ మొత్తం అవటానికైతే మాకు 5 minutes పట్టింది. ఆడుకున్నంతసేపు నవ్వుకుంటూనే ఉన్నాం అనమాట. ఇంకా మీరు కూడా చూస్తారులే అని చెప్పి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను. యాక్చువల్గా అంతకుముందు మేమేం చేసేవాళ్ళం అంటే అమ్మాయి, ఇంటికి వెళ్ళినప్పుడు రాముడు సీత ఇలాంటివి ఆడుకునే వాళ్ళం. చేతు బావ మమ్మీ డాడీ నేను పిల్లలు ఇంతమంది కలిసి పాత ఇంట్లో పైన పెంట్ హౌస్ లో గాని రాముడు సీత ఎంత సరదాగా గంటలు సమ్మర్ లో పోతే గంటలు ఆడుకునే వాళ్ళం గేమ్స్ అన్ని. అట్లా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ఈ రోజు కుదిరింది మళ్ళీ అందరం కలిసి గేమ్ ఆడటానికి. నేను డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా మనందరం కూర్చొని ఫోన్ లో లూడో ఆడుకోలే. లూడో 6 members ఆడితే ఆ రోజు 2.5 గంటలు పట్టేది లూడో. అట్లా మనం ఫస్ట్ కాంచి మేము ఎక్కువ గేమ్స్ ఇది ఇలాంటి అందరం ఉన్నప్పుడు మాత్రం కన్ఫర్మ్ ఇలాంటి గేమ్స్ అయితే ఆడుకుంటాం మేము. ఇప్పుడు
ఇది తెచ్చింది కూడా నేనే కదా. నేను ఎటు పోయినా కానీ బయటికి పిల్లకాయలకి ఇలాంటి ఇండోర్ గేమ్స్, మన చెస్ బోర్డు కూడా నేను పర్ణిక వాళ్ళకి చెస్ క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి అంటే నేను బుక్ చేస్తా అంటే వద్దులే సైజ్ అర్థం కాదేమో నేను చూసి చేస్తాలేనే అన్నది. అప్పుడు బావా సైజ్ చెప్తున్నాడు వాళ్ళు ఏదన్నా చూసి అని చెప్పి ఇంక నేను అలా పిల్ల అడిగింది నన్ను ఫోన్ చేసి, పండు మామ చెస్ బోర్డు కొని పెట్టవా నాకు అని. నేను చేతున్నది ఆ చెస్ బోర్డు అడిగింది అమ్మాయి నన్ను, ఏ సైజ్ కొనాలి ఏందని అడిగితే నేను చూసి బావతో పెట్టిస్తలే అన్నది. అట్లా మొన్న మనకి నుంచి పోతా పాంపాటని తీసుకుపోయినాం. నెక్స్ట్ ఏబిసిడీలు రబ్బర్ ఏదో తీసుకెళ్ళినాం కదా మనం ఒకసారి, ఎక్స్ఓఎక్స్ ఇట్లాంటి ఫస్ట్ కానీ పిల్లకాయలకు గొంటనే ఉంటా అట్లా ఏదో ఒకటి ఇండోర్ గేమ్స్ కంపల్సరీ. ఇదైతే చాలా బాగుంది, బాగా అనిపించింది. అవును, ఉన్న ఆడిన కాసేపు బాగా ఎంటర్టైన్ అయ్యాం మనం. పిల్లకాయల కన్నా మనం ఎక్కువ ఎంటర్టైన్ అయినా. వాళ్ళకి స్కూల్ టైం అయిందని పడుకోబెట్టి కూడా మనం 2 ఆటలాడాం. మనం పడుకున్నాక కూడా 2 ఆటలాడాం. పదింటప్పుడు బాగా వచ్చి లాస్ట్ మినిట్ లో ఆడుకొని బయలుదేరాం. అవును, ఎడబెట్టి సెంటర్లా అంటుకుంటే 4 గంటలు కొట్టాయి. అక్కడ పెట్టాలి. చిన్నపిల్లలు చేసి మా అమ్మ ఏం చేస్తున్నారు మీరు అందరూ కలిసి? అది పెట్టకూడదు, వేరే అన్నీ అయ్యి ఉన్నాయి. 2 కొడుతుంది. పండుగ నిన్ను చిన్న పిల్లని చేసి ఓడిస్తున్నాడే. పెట్టే లక్కీ అట్లా కుదరదు, తొండి తీసుకో. లేదు తీస్తాడు అదిగింది. అది తప్పలేదు చెప్పచ్చు. అది పండు మా ఒక ఆట వేరే అట్లా ఏం చేద్దాం. చిన్నగా పెట్టు పొడుగబెట్టాలా? ఆడబెట్టకూడదు. కౌంటే ఎట్లయినా కౌంటే. కాలంలో పుట్టుంటారని నీ దరిద్రం అది. తీసుకోవాలి నువ్వు. అమ్మా ఇది తేలేలా లేదు ఇవాళ. ఎవరు విన్నారో తర్వాత డిక్లేర్ చేస్తారు. గేమ్ అవనియండి, ఈ గేమ్ ఇప్పుడు అయ్యేలా లేదు. విన్ అయిందంట మా ఆయన గారు అవుట్. వాళ్ళ మామ ఫోన్ చూస్తుంటే సైలెంట్గా చూడండి ఎక్కడ చూస్తున్నాడు వీడు. ఓయ్ అందులో దూరతున్నావురా దక్షిత్. ఇంకా రిక్కీ అయితే పడుకున్నాడు. ఇంకా మాకు కూడా బస్కి టైం అవుతుంది అనేసి ఇంకా అత్తయ్య గారితో జడ వేయించుకుంటున్నాను అనమాట. లెక్క పెట్టినన్ని రోజులు కాదు రిటర్న్ అవడం. నాకు వీడితో బస్సులో మ్యూజికే అనుకుంటా ఎంత నిద్ర తీస్తున్నాడు. మన ఊరికి వెళ్ళాం చూడు లాస్ట్ టైం ఇక్కడ నుంచి హైదరాబాద్కి. అప్పుడు మనం ఎవరి కోసం వెయిట్ చేసాం చాలాసేపు బయట నుంచొని. ఇక్కడ బస్ దగ్గర కాదు, బయట నుంచొని వెయిట్ చేస్తా ఉన్నాం. సరే అన్నయ్య గారి గురించి దేనికి వెయిట్ చేసాం? ఎక్కడ సేమ్ ఇప్పుడు ఏమైందో తెలీదు, మొత్తం కానీ తెలీదు. అక్కడ ఉన్నారు ఆడ ఆగారు. మన ప్రయాణం అన్నయ్య గారు అయితే ఇప్పుడే షాప్ నుంచి అయితే వచ్చారు. అన్నయ్య గారికి కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుందని అయితే మేము గేమ్ మళ్ళీ స్టార్ట్ చేసాం. అన్నయ్య గారు అయితే ఎలా ఆడాలి ఏంటి అని అన్ని డీటెయిల్స్ కనుక్కొని స్టార్ట్ చేశారనమాట. మేమైతే తినటం కూడా అయిపోయింది. ఇంకా ఇది ఆడేసి బస్ టైం అయితే బయలుదేరటమే. దక్షిత్ గారు ఉన్నాడుగా, దక్షిత్ గారు రిక్కీ గారు ఉన్నాడు. వాడిని పిలిచి నా నోటమ్మటి దక్షిత్ అనే వస్తుంది.
పర్లేదండి 24. మా ఆయన గారికి అయితే మా వదిన మీద ఎంత డౌటో, ఎందుకంటే వాళ్ళ ఆయనకి ఎక్కువ అదే తక్కువ ఇచ్చి ఈయనకి ఎక్కువ ఇచ్చిందేమో మ్యాగ్నెట్స్ అని. ఎందుకంటే ఇప్పటిదాకా 3-4 గేమ్స్ ఆడడం, ప్రతి దాంట్లో మా ఆయనే ఓడిపోయారనమాట. అందుకని డౌట్ వచ్చి మళ్ళీ లెక్కలు వేసుకుంటున్నాడు కరెక్ట్గానే ఉన్నాయా లేదా అని. ఇది ఉందా? లేకుంటే మనం తీసుకోలేదా? ఇవన్నీ కలిసిపోతే నేను మీరే తీసుకోవాలి. మనం పెంచుకోవాలి అవగొట్టుకోవాలి. ఎన్ని ఆడుకుంటే అంత తీసుకో. మన చేతిలో అవగొట్టుకోవాలి. నీ చేతిలో అక్కడ కతుక్కున్నాడు నువ్వు తీసుకోండి. నీకు ఆస్తి పెరిగిన టాక్స్ తగ్గించుకోవాలి. ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ గేమ్ ఇన్కమ్ ట్యాక్స్ గేమ్ అంట. వదిలించుకోవాలి. వదిలించుకోవాలి. ఎట్టు తీయరు. అదే ఉండు నేను పెట్టు పెట్టు. చల్లగా వేడి వెళ్ళగా. ఈ 2 నిమిషాలు చూడు. నువ్వు యువతలో కానీ ఏం కాదు పెట్టని, అతకుండా గేమ్ అయితే అవ్వదు. కాబట్టి నీకు కావాలి గేమ్. ఆలోచించి వదిలేసి జరపకూడదు ఇంకా, పెట్టాక జరపకూడదు ఇంకా. అతుక్కోకూడదు కదా, జరపకూడదు. నువ్వు దగ్గరే పెడతా అతుక్కుని దగ్గర. ఏమో ఆగా అతుక్కోదు పాడలేదు. వీడియో ఇది లేదు, మనోజ్ లాగా హైలైట్ అయింది మన వీడియో కూడా ఇప్పుడు. ఇదంతా ఖాళీ. ఇదంతా ఖాళీ అయింది ఇక్కడ. ఇదిగో ఇంకా జరుగుతుంది. ఏమో ఒక్కసారైనా మా ఆయన్ని గెలవనీవేంటది నా నువ్వు. డ్యాన్స్లు వేస్తున్నాయి, 4 తిరుగుతున్నాయి పొడుగు. ఈ మూల ఎందుకు తిరుగుతుంది అబ్బాయి, ఆ మూల పడుతుంటే. పెట్టే పెట్టే అబ్బాయి కానీ ఒకటి అతికిద్ది, కానీ ఏముంది. అది తెలిసినే. బామ్మరుదిని గెలిపిద్దామని ఆడుతున్నారు బా. పెట్టి అతుక్కుంటుందిలే కానీ పెట్టి గుండ్రంగా తిరుగుతుంది. అయిపోయింది అయిపోయింది. కౌంటే కౌంటే. అమ్మ అబ్బాయి 4 సెన్ తీసే వద్దు. అమ్మ ఖాళీ దొరికింది అన్నయ్య గారికి. పెట్టే వదిలే. అమ్మయ్యా ఇప్పుడు అన్నయ్య గారి దొరుకుంటుంది. ఆలోచించి 2 నిమిషాలు దాకా అయినా సరే నేను 10 నిమిషాలు ఉంటాను కదా. తీసేది ఆడాలి. అన్నయ్య గారు అయితే చెస్ లాగా ఆలోచించి ఆలోచించి 10 నిమిషాలను ఆలోచించి పెడుతున్నారనమాట. మా ఆయన అయితే ఈ గ్యాప్లో ఆయన మ్యాగ్నెట్స్ అన్నీ కలిసిపోతున్నాయి, ఆయనకు వచ్చేస్తున్నాయి, అన్నీ ఆయనకు వస్తున్నాయి అని చెప్పేసి చిన్న పిల్లలా గోల్ చేస్తున్నాడు. అట్నే కానీ కొంచెం దూరం వెళ్తే ఏమో చూద్దాం. ఇట్లా దాంతో అమ్మయ్య స్పేస్ వచ్చింది మా ఆయనకి. అమ్మ ఇవాళ ఈ గేమ్ ఏంటో కానీ మాకు 10 నిమిషాల వ్లాగ్ పెరిగినట్టే. ఎవరు బాధ అరే 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 అయ్యో
అన్నీ అన్నీ తీసుకో. అది లేదులే, అది పెట్టే ఒకటి ఒకటే ఎక్స్ట్రా అతుక్కుందా, అదే మరి. ముందు ఎదురు దగ్గరికి పెట్టుకో. వెళ్ళి లాగు. ఇది ఇది దగ్గర కూడా అతుక్కోలేదు. ఎందుకు అతుక్కోదు? ముందు ఎదుర్చుకో. అయితే అయ్యో అక్కడ పెట్టా ట్రయాంగిల్ దగ్గర అటు కింద పెట్టచ్చేమో అని. అవునులే. ఓ నువ్వు దెబ్బని నేనేం పాపం చేశాను, నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి. చేయాలి, మిగిలిన కూడా అతుక్కుపోతాయి. చేతులు అతుక్కునే ఎట్లా? రౌండ్ పెట్టుకోకుండా అబ్బాయి 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 రౌండ్స్ లేని చోట పెట్టుకోవాలి ఎప్పుడైనా. రౌండ్స్ పెట్టకూడదు. అయితే ఇన్ని మిగిలి అర్థం కావట్లా. మలాయిపూరి హాఫ్ తింటామండి. అట్లా చూపి ఇబ్రహీం పట్టిన కంటిన్యూ స్టార్ట్ అయ్యిందా? వచ్చి అరే నాకు దక్షితనే వస్తుంది రా రే. ఈ 4 రోజులు పిలిచి పిలిచి దక్షితనే వస్తుంది, రిక్కేం రాట్లా. ఆ పిల్లలు వీడు ఆడుకుంటారు, వాళ్ళు ఎత్తుకోవడం అవును అందువల్ల ఎక్కువ. లగేజ్ అంత అయింది, మళ్ళీ రిక్కీ గారిని ఎత్తుకోవాలి. బస్ ఆన్ ది వే. అత్తయ్య గారు మొహం ఆల్రెడీ మారిపోయింది. మేమైతే ఇప్పుడే బస్ ఎక్కాము. స్లీపర్స్ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ టైము ఏసీ దొరకలేదు, సో నాన్ ఏసీ తీసేసుకున్నాం. ఇదైతే చలి బాగుంటుంది కదా. చలి ఫుల్గా ఉంటుంది, పైగా ఏసీ లోకల్లోకి లేదనుకుంటా, చూపించలేదు. ఇంకా సర్లే అని నాన్ ఏసీయే తీసేసుకున్నాం. సరిపోయింది ఇంకా ముగ్గురికి సీటింగ్. ఇదిగోండి రిక్కీ పడుకున్నాడు, నాకు పడుకోవడానికి ఉంది, ఆయనకు పడుకోవడానికి ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాగ్స్ కూడా ఒకటి ఇచ్చాడు అనమాట హాయిగా. అక్కడ బ్యాగ్స్ మేము ముగ్గురం, ఇంకా చలి ఉంటుందేమో అని రైన్ కోట్స్ వేసాం, ఇంకా ముగ్గురం ఇప్పి ఆడబెట్టాం అనమాట. ఇది బ్యాగ్ కూడా కింద పెట్టుకున్నాం. లేవరా అంటే పాపం వాళ్ళ నానమ్మ వాళ్ళ అత్త ఎన్నిసార్లు లేపినా లేవలేదు. ఇప్పుడు లెగిసి కూర్చొని బయట చూస్తున్నాడు. ఉయ్యాల ఊగుతున్నట్టుందిగా, ఎట్ట ఊగుతున్నాడు చూడండి సైలెంట్గా. ఆయన గారు ఇంకా స్లీప్లో పోతాడు మెల్లగా. లాస్ట్ టైం ఇలానే బయలుదేరేటప్పుడు ఇంట్లో ఫోన్ మర్చిపోయి బస్ స్టాండ్ దాకా వచ్చాక గుర్తొచ్చిందనమాట. పాపం అన్నయ్య గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొని వచ్చారు. అప్పుడు కూడా గుర్తు రాకపోయి ఉంటే మళ్ళీ రావడానికి ఇబ్బంది అయ్యేది, అంటే ఫోన్ తెచ్చుకోవడానికి ఇబ్బంది అయ్యేది. ఈసారి మాత్రం ఇంకా ఏది మర్చిపోకుండా అన్నీ సర్దుకున్నాం అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.